శర్మరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడారు. మీ అభిప్రాయం ఏంటి? షర్మిల గారు ఒకప్పుడు నేను అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి చెప్పుకునేవారు. మరి ఆవిడకి ఇప్పుడు మరి మనసు ఎలా ఒప్పిందో, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో కూడా ఆవిడకి ఆలోచన లేకుండా పోయింది. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేశారో మరి వాళ్ళందరి వెనకాల తిరిగి ఈరోజు అన్నగారు అనే అభిమానం కూడా లేకుండా జగన్ రెడ్డి అని పిలవడం నిజంగా ఆవిడ అంత దారుణంగా ప్రవర్తించడం చాలా అవమానంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక షర్మిలయే కాదు, రాష్ట్రం అంతా కూడా మేము అందరం అక్కా చెల్లెలు ఇంతమంది ఉన్నాము. ఒక షర్మిల ఎటు వెళ్ళిపోయినా పర్వాలేదు, లక్షలాది మంది షర్మిలు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నారండి. మేడం చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. శర్మరెడ్డి గారిని జగన్ రెడ్డి అన్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ సంస్కారం తగ్గిపోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ ఒక రకంగా ప్రవర్తించింది మొన్నటి వరకు. ఈ రోజున మరి పద్మగారు చెప్పినట్లుగా ఎవరో వదిలిన బాణంగా ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టింది. జగన్ రెడ్డి అనేసరికి మా అందరికీ చాలా మనసు చివుక్కుమనింది. ఒక సొంత చెల్లెలుగా తను ఒకవేళ జగన్ రెడ్డి అని పేరు పెట్టి పిలవచ్చు, కానీ ఆయన కోసం ప్రాణం ఇచ్చే కోట్లాది మంది చెల్లెళ్ళం మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. మా జగనన్నకి సొంత తోడబుట్టిన చెల్లి కంటే ఎక్కువగా మేము ఆయన్ని అభిమానిస్తున్నాం. ఆయన కోసం ప్రాణం సైతం లెక్క చేయకుండా పార్టీ కోసం కష్టపడతాం. మరలా మా జగనన్నని అధికారంలోకి వచ్చేలాగా, మరలా మా జగనన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు అక్క చెల్లెలు అందరం కూడా మేము కష్టపడతాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి అక్క చెల్లి సంతోషంగా ఉండాలని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. ఈ అక్క చెల్లెముల ఆశీర్వాదం, ఈ అక్క చెల్లెముల సహాయం, ఈ అక్క చెల్లెముల తోడు ఖచ్చితంగా జగనన్నకు ఉంటుంది. ఒక్క షర్మిల లేకపోతే ఏంటండి, కొన్ని వేల లక్షల మంది ఉన్నాం జగనన్నకి తోడుగా. కాబట్టి ఈ సంస్కారం హీనురాలుగా ఆవిడని మేము చూస్తూ మరి వైఎస్ఆర్ పేరుని ఛార్జ్ షీట్ లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటగాగుతున్న షర్మిలకి తొందరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. వైఎస్ఆర్ అభిమానులందరూ రండి అని పిలుస్తుంది, కానీ వైఎస్ఆర్ అభిమానులు నిజంగా వైఎస్ఆర్ అభిమానులు ఎవరు మాత్రం ఆవిడ పిలుపుకి ఎవరు స్పందించరు, ఎవరు వెళ్ళరు. ఎందుచేతనంటే వైఎస్ఆర్ గారి మరణానికి కారణం, వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత ఆయన కుటుంబం రోడ్డు పాలవడానికి కారణం, వైఎస్ఆర్ చనిపోయినప్పటికీ కూడా ఆయన పేరుని ఛార్జ్ షీట్ లో పెట్టిన కారణం, ఇవన్నీ చూసుకొని జగనన్నని జైల్లో పెట్టిన కారణం, ఇవన్నీ చూసుకుంటే ఏ ఆడ కూతురు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించదు, ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించి వెళ్ళరు. అది వాస్తవం. మేడం మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి అని చెప్పేసి అన్నారు, మీ అభిప్రాయం ఏంటి? ఈ రోజున షర్మిల గారు ఎలాగంటే రాజకీయాల ఒక స్వార్థపూరితంగా ఆవిడ వ్యవహరిస్తుంది అనడానికి జగన్ రెడ్డి గారు అనడానికి నిదర్శనం అని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజున ఆవిడ వచ్చింది, ఈ రోజు ఏం చూస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఏం చూస్తుంది, ఆవిడ అసలు ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతుందే తప్ప అంతకుముందు ఆవిడ నిజాయితీగా మాట్లాడటం లేదని చెప్పి కూడా మరి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో మంది అక్క చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడుతున్నారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని చెప్పేసి విమర్శించారు, శర్మరెడ్డి గారు ఏమంటారు? జగన్ రెడ్డి అంటుంది ఆవిడ మాకు సొంత అన్నకంట ఎక్కువ. ఆ చెల్లి వదిలేసిన ఈ చెల్లెళ్ళందరూ అన్నయ్యకి గుండెల్లో గూడు కట్టుకుంటాము. జగన్ అన్న ఈ అక్క చెల్లెలమ్మ కోట్లాది మంది కూడా అక్క చెల్లెలమ్మల జగన్ అన్న గుండెల్లో పెట్టుకుంటారు. మరి ఆవిడ ఏ ఉద్దేశంతో మాట్లాడిందో అలా అయితే తెలియదు, కానీ అది చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అందరూ ఒకటైనా సింహం సింగిల్ గానే వస్తుంది. జగనన్నకి ఆ చెల్లెలు పోనీ ఈ చెల్లెళ్ళందరం గుండెల్లో పెట్టుకుంటాం. మళ్ళీ జగనన్నే సీఎం. అలాంటి వాళ్ళు ఎంతమంది కూడా మాట్లాడినా అన్నకి డోంట్ కేర్. మేమందరం కూడా అన్నకి ఎన్నంటుండి మళ్ళీ సీఎంగా చూస్తాం. ప్రతి అక్క చెల్లెలమ్మలు కూడా అన్ననే గుండెల్లో పెట్టుకుంటాం. ఆ చెల్లెమ్మ మరి ఎందుకు అలా మాట్లాడిచ్చారో అయితే మాకు తెలియట్లేదు, కానీ మేమందరం కూడా జగనన్నకి అండగా ఉంటాము. రాబోయేది జగనన్న ప్రభుత్వమే. మేమందరం కూడా భారీ మెజార్టీతో అన్ననే గెలిపించుకుంటామని మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు జగన్ రెడ్డి అని చెప్పేసి శర్మిల వ్యాఖ్య చేశారు, ఏమంటారు? ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఆవిడ వ్యక్తికే వదిలేయాలి. జగన్ గారు మాకైతే మాకు సొంత అన్న లాంటి వాడు. అందరికి పేదలందరికీ దైవం, అందరికి సంక్షేమ పథకాలు అందిస్తూ